సమ్మర్స్‌లో రెగ్యులర్‌గా మనం మజ్జిగ చారు చేసుకున్నా కూడా చాలా చాలా బావుంటుందండి. స్టమక్ ఫ్రెండ్లీ, గట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు. కడుపుకి చల్లగా చాలా బావుంటుంది. ఇది సింపుల్ పెరుగు చారండి. దాని గురించి తాలింపు సామాన్లన్నీ ఇలా తీసుకుంటాం. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మంచిగా దోరగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనూ టీ స్పూన్ పసుపు వేసుకుని ఆయిల్‌లో కొంచెం అలా వేగిన తర్వాత మనం కట్టేసి పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకుని దాంట్లో సరిపడా వాటర్ వేసుకుని ఎక్కడ లంప్స్ లేకుండా మనం చిలుకుని పెట్టుకుంటాం. దాంట్లో అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, అదేవిధంగా ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాము. ఒక గుప్పుడు కొత్తిమీర కూడా ఫ్రెష్ గా ఉన్నది యాడ్ చేసేసుకుంటామండి. తర్వాత మనం ఆల్రెడీ తాలింపు వేపుకుని పెట్టుకున్నాం కదా, ఆ తాలింపు దీంట్లో యాడ్ చేసేస్తాము. ఆ తాలింపు వేపిన ప్యాన్ లోనే కొంచెం ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుని ఆ వాటర్ కూడా తొడుక్కుని వేసేసుకుంటామండి. ఆ ఫ్లేవర్ అంతా కూడా మంచిగా పడుతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ మెంతి పిండి అండ్ ఆవు పిండి రెండు మిక్స్ చేసిందండి. ఇది వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. ఈ ఆవు పిండి మెంతిపిండి వేయటం వల్ల మజ్జిగ చారుకి చాలా మంచి రుచి వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. చేతితో మనం నలుపుకుంటూ మిక్స్ చేస్తే ఇంకా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్స్ అన్ని ఆ మజ్జిగ చారులోకి దిగుతాయి అనమాట. అల్లం ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్, పచ్చిమిర్చి, ఆ తాలింపు అవన్నీ కూడా మజ్జిగ చారుకి బాగా పడతాయండి. ఇంకా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీరని మనము స్ప్రింకిల్ చేసుకుని ఇంకా సర్వ్ చేసేయడమేనండి. ఈ మజ్జిగ చారులో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. రకరకాల మజ్జిగ చారులు చేయొచ్చు. ఈ వైట్ రైస్ లో అలా కలుపుకొని తింటూ ఉంటే ఆహా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమ్మర్స్ లో చాలా బాగుంటుంది అనమాట. కాంబినేషన్ లో ఒడియాలు గానీ ఏమన్నా వేపుళ్ళు గానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.